Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. కంచిస్వామి వారిచే ప్రభావితులైన శ్రీ వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నగరంలో 2 దేవాలయాలను నిర్మించి వాటిని సక్రమంగా పరిపాలించడమే కాక ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు. ఎందరో పండితులను సత్కరిస్తున్నారు. అన్నింటినీ మించి స్వామివారి ఆదేశానుసారం 18 పురాణాలకు తెలుగు అనువాదాలు చేయడమనే మహత్కార్యాన్ని సాధిస్తున్నారు. ఇంతవరకు ఏ దాత కానీ ఏ సంస్థ కానీ తలపెట్టని బృహత్ ప్రణాళిక ఇది ఒక్కటి చాలు శ్రీ వెంకటేశ్వర్లు గారి పేరు చిరస్థాయిగా చేయడానికి. పూజ్యశ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం శ్రీ వెంకటేశ్వర్లు గారికి 1962 సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాంగుడిలో లభించింది. భవిష్యత్తులో నీవు ఉన్నత స్థితికి రాగలవు అని శ్రీ స్వామివారు నన్ను అప్పుడు ఆశీర్వదించారు. అది మొదలుకుని నేటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు. అంతేకాదు నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాది వేశారు అని శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు అన్నారు. భక్తులను అనుగ్రహించుటలో శ్రీ స్వామివారి ప్రభావం ఎట్టిదో సూచించే వారి అనుభవాలను కొన్నింటిని శ్రీ వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంలో పేర్కొన్నారు. 1968లో స్వామివారు హైదరాబాద్ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి పద్మారావు నగర్లో కంచి కామకోటి పీఠం పక్షాన శంకరమఠం ఒక దానిని నిర్మించడానికి సంకల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. అయినా స్వామివారు శ్రీ వెంకటేశ్వర్లు గారిని పిలిచి 1 నెల రోజులలో మఠం నిర్మాణం పూర్తి కావాలని, వెంటనే ప్రతిష్ఠ జరగాలని ఆదేశించారు. ఆ మరుదినమే శ్రీవారి కరకమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది. నెల రోజులు కాదు, సరికదా 21 రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపుదాల్చింది. అంత స్వల్ప వ్యవధిలో అంత నేత్రపర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం. స్వామివారే అందరి చేత అన్ని పనులు తామే చేయించారనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. తరువాత కొద్ది రోజులకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దానిని పూర్తి చెయ్యలేక ఆపేశారు. గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచికామకోటి స్వామికి తమ పరిస్థితులు నివేదించుకుని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు. వెంటనే శ్రీ స్వామివారు శ్రీ వెంకటేశ్వర్లు గారిని పిలిపించి 15 రోజులలో తాము హైదరాబాదు నుండి బయలుదేరుతున్నామని, అంతకు లోపల ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆజ్ఞాపించారు. స్వామి ఆదేశం అనుసరించి 14వ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావటం, విగ్రహ ప్రతిష్ఠ జరగడం తటస్థించింది. శ్రీవారి సంకల్ప సిద్ధికి ఇది మరొక నిదర్శనం. 1981 సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించారు వెంకటేశ్వర్లు గారు. 1983 ఫిబ్రవరిలో ఆ పని పూర్తయింది. ఎన్జేఎఫ్ కంపెనీ ప్రభుత్వ సంస్థ బెంగుళూరు వారి వద్ద 600 హార్స్ పవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 12 లక్షల రూపాయలు చెల్లించి డెలివరీ తీసుకోవలసినదిగా ఆ కంపెనీ వారు వెంకటేశ్వర్లు గారికి తెలియజేశారు. కానీ వారి వద్ద అంత సొమ్ము లేదు. ఫ్యాక్టరీ మొదలుపెట్టిన తరువాత నెల రోజులలో మొత్తం అంతా చెల్లించగలను, మోటార్లు సరఫరా చేయవలసిందని కోరుతూ వారికి లేఖ వ్రాశారు. అందుకు వారు ఒప్పుకోలేదు. ఏమి చేయడానికి వెంకటేశ్వర్లు గారికి పాలుపోలేదు. మార్చి 1వ తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో శ్రీ స్వామివారే నన్ను కాపాడాలి అంటూ
స్వామివారిని గట్టిగా ప్రార్థించారు. 2 రోజులు గడిచినవో లేదో బెంగుళూరు ప్రభుత్వ సంస్థ వారు తమ మనస్సు మార్చుకుని బాడుగకు లారీలు మాట్లాడి బాడుగ తామే చెల్లించి మేము ముందుగా 12 లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దు చేసి మోటార్లు 2 మా ఫ్యాక్టరీలో డెలివరీ చేశారు. ఆ తరువాత 3 నెలలకు తమ బాకీ మొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు. అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమ్ము ఆశ్రయించిన భక్తులను శ్రీ స్వామివారు తోడు నీడై ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవటానికి. స్వామివారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోజాలిన సర్వజ్ఞులని సర్వశక్తిమంతులని నా దృఢ విశ్వాసం. స్వామి దయ అపారం అన్నారు శ్రీ వెంకటేశ్వర్లు గారు. మరొక తార్కాణం. 1968లో హైదరాబాద్ అశోక్ నగర్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణానికి వెంకటేశ్వర్లు గారు పూనుకున్నారు. శ్రీ స్వామివారి చేతనే ఆలయ శంకుస్థాపన జరిగింది. కానీ అశోక్ నగర్ కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మర్నాడు స్వామివారిని సందర్శించి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడి గంటల మోత వల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందని, ఆలయం చుట్టూ భిక్షకులు చేరతారని, కాబట్టి ఆలయ నిర్మాణం ఆపివేయవలసిందిగా సలహా చెప్పవలసిందని, అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్ళగలమని కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు. స్వామి వారి ధోరణి చూసి నవ్వి మౌనంగా ఊరుకున్నారు. వారికేమీ బదులు చెప్పలేదు. ఆ తరువాత అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగ సంపన్నంగా ఆలయం పూర్తయింది. అది మొదలుకొని నిత్య ప్రవచనము, సత్యనారాయణ స్వామి వ్రతము నిరంతరాయంగా జరుగుతున్నవి. తెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నది. శ్రీ కామకోటి మహాస్వామి సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణ శుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను. ఇంతకు మించి నేను చెప్పవలసినదేమున్నది అని శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు అన్నారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.